హలో! వెల్కమ్ టు ఆయుషిత వ్లాగ్స్. కజ్జికాయలు అందరికీ తెలిసిందే. కానీ ఇలా పాకం కజ్జికాయలు ఎప్పుడైనా ట్రై చేసి చూసారా? మాకు ఇక్కడ ఉప్పాడ దగ్గర కోనోపేట అని ఉంటది. అక్కడ చేస్తారండి. చాలా బాగుంటాయి. మా డాడీ తీసుకొస్తారు. మనం కూడా ట్రై చేసేసుకుందాం ఒకసారి. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళినట్టయితే ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఏవేవి అని తీసుకోవాలో నేను మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద ఇచ్చాను. ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ముందుగా ఇలా స్టవ్ మీద బాండ్లీ పెట్టుకోండి. ఇందులో ఆయిల్ ఏమి వేయక్కర్లేదు. కొబ్బరి కూర చేసుకోవడానికి కొందరు బెల్లంతో చేసుకుంటారు, కొందరు షుగర్‌తో చేసుకుంటారు. నేను బెల్లం ప్లస్ షుగర్ కూడా 2 యాడ్ చేశాను. ఇవి సగం అవి సగం కింద యాడ్ చేశా. కొబ్బరి తురుము వచ్చేసి 2 కప్పులు తీసుకున్నాను. బెల్లం ఒక కప్ ఏసుకున్నాను. షుగర్ ఒక కప్ యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం షుగర్ నేను తర్వాతకి యూజ్ చేసుకోవడానికి పక్కన పెట్టుకున్నా. ఇవన్నీ బాగా వేసుకొని కలుపుకోవాలి. మీరు ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకున్న ఒకటే, వేసుకోకపోయినా ఒకటే. అండ్ ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. అది త్వరగా ఉడకడానికి అని చెప్పి. లేదంటే మాడిపోతుంది కదా కొబ్బరికాయ. కొందరైతే ముందుగా పాకం పెట్టేసి తర్వాత అందులో కొబ్బరికాయ వేస్తారు. మేమైతే ఇలా డైరెక్ట్‌గా అన్నీ కలిపేసి చేసుకుంటాము. వాటర్ వేయాలా? వాటర్ వేస్తే పాడైపోద్ది అనే డౌట్ మీకొస్తదేమో. అలా ఏం లేదండి. వాటర్ వేయొచ్చు. అదంతా మళ్ళీ ఎవాపరేట్ అయిపోద్ది. ఫస్ట్ బాగా ఉడకనిస్తది కొబ్బరికాయని. చూడండి నాకు ఒక 10 మినిట్స్ తర్వాత ఇంత దగ్గరకొచ్చింది. ఇదేంటి ఈ కలర్‌లో వచ్చిందంటే మనం షుగర్ ఎక్కువ వేసాం కాబట్టి ఈ కలర్‌లో వచ్చింది. కొందరైతే బెల్లం ముక్కలు ముక్కలు కూడా యాడ్ చేసుకుంటారు. అది తినేటప్పుడు నోట్లో పడడానికని చెప్పి. ఈ విధంగా మరి దింపేసుకోవచ్చు. మీకు కావాల్సితే ఇందులో కొబ్బరి కూర, నెయ్యి కూడా వేసుకోవచ్చు. అవి అలా వేసుకొని దీన్నే ఉండల కింద చేసుకుంటే కొబ్బరుండలు అవుతాయి. చాలా మంచి టేస్ట్ వస్తది. తర్వాత పిండి కలుపుకోవడానికి ఇలా ఒక గిన్నె తీసుకొని మైదా పిండి. ఫస్ట్ మైదా వేసుకోవాలండి. తర్వాత ఇందులో కొందరు బియ్యం పిండి వేస్తారు. కరకరలాడడానికి. మీరు బియ్యం పిండి వద్దనుకున్నట్టయితే కనుక ఇలా కొంచెం శనగపిండి వేయాలి. ఏంటంటే మధ్యలో గుల్ల ఇచ్చి పాకం అనేది లాక్కుంటది. కొంచెం ఉప్పు. స్వీట్‌కి దేనికైనా సరే కొంచెం ఉప్పేయాలి. స్వీట్ కదా! ఉప్పెందుకని అనుకుంటారేమో. లేదండి స్వీట్‌కి ఉప్పేయాలి. అప్పుడే కరెక్ట్ టేస్ట్ వస్తది. లేదంటే చప్ప చప్పగా అనిపిస్తది. ఈ 3 వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇందులో నేను కొంచెం సోడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు సోడా అవసరం లేదనుకుంటే వేడి వేడి కాయించిన నూనె కానీ, కాగించిన నెయ్యి కానీ వేసుకుంటే ఆటోమేటిక్‌గా అది గొల్లిస్తది. నేనైతే లైట్‌గా సోడా యాడ్ చేసుకున్నా. కొంచెం ఎంతో కాదు. అది కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీకంతా ఉప్పు కరెక్ట్‌గా సరిపోయిందో లేదో కొంచెం నోట్లో వేసుకొని చూసుకోవచ్చు. ఉప్పు కరెక్ట్‌గా సరిపోయినట్టయితే మీరు ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ కింద వేసుకొని బాగా కలుపుకోవాలి. కొందరేం చేస్తారంటే కొబ్బరి పాలతో కలుపుతారు ఈ పిండిని. అది మీ ఇష్టమండి. నేనైతే ఉత్తి వాటర్‌తోనే కలుపుతాను. అది కూడా నార్మల్ వాటరే. ఇది వేడి చేసిన వాటర్ అలాంటిది ఏమీ లేదు. గోరువెచ్చని వాటర్ కూడా కాదు. నార్మల్ వాటర్‌తోనే కలిపేసుకుంటున్నాను. మీకు తెలిసిందే కదా! చపాతీ పిండి ఒకలా ఉంటది. మైదా పిండి ఒకలా ఉంటది కలపడానికి. ఇది వెంటనే ముద్దలు ముద్దల కింద వచ్చేస్తది కాబట్టి అంత జాగ్రత్తగా బాగా ఒక పెద్ద డవ్ వచ్చేలా కలుపుకోవాలి. ఇంతకు మించి పిండిలో ఇంకేమీ యాడ్ చేయకూడదు. మీకు తెలుసు కదా! ఆల్రెడీ కజ్జికాయలు ఎలా చేసుకుంటారో చూడండి నాకింతొచ్చింది లావుగా. ఇప్పుడు నేను చపాతీ పీట తీసుకున్నాను. ఇది నానాలి అలాది ఏం లేదు. నానబెట్టక్కర్లేదు. డైరెక్ట్ చేసేసుకోవచ్చు. ఈ చపాతీ పీటలో ఇలా పిండిని నార్మల్‌గా అలా నేను వాటిని రోల్ చేసుకుంటున్నాను పొడవుగా. అంటే చిన్న చిన్న రౌండ్స్ తీసుకోవాలి సర్కిల్స్. సో, అలా రోల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. పిండి అనేది ఎక్కడ విరగకుండా మనకి చిన్న చిన్న రౌండ్స్ అనేది వస్తది. నేను ఒక్కొక్క ఉండ ఒక్కొక్క సైజులో చేసుకున్నాను. అంటే 2 పెద్దవి, 2 చిన్నవి అలా వేసుకోవడానికని నేను చేసుకున్నాను. మీకన్నీ ఒకటే సైజులో కావాలంటే ఒకటే సైజ్ రౌండ్‌లనేవి బాల్స్ చేసుకోవచ్చు మీరు. ఇలా అన్ని బాల్స్ చేసేసుకుంటున్నాను. ఇలా చేసుకునే లోపు ఈలోగా నాకు పాకము కాగుతదని చెప్పి ముందుగా ఇలా ఒక బాండ్లీ తీసుకొని అందులో ఇంకొక కప్పు షుగర్ ఉంటది కదా! షుగర్ కూడా వేసేసుకున్నా. మీకింకా ఎక్కువ షుగర్ కావాలంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. కప్పు షుగర్‌కి గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను. ఇది బాగా తీగ పాకం వచ్చేయనక్కర్లేదు. దగ్గరకొస్తే సరిపోద్ది. అండ్ ఇందులో నేను కొంచెం ఇలాచీ పౌడర్ అనేది వేశాను. అండ్ అలానే పక్కన బాండీలో నేను ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఇలా 2 పక్క పక్కన పెట్టేసుకోవడం వల్ల ఈజీ అవుద్దని, త్వరగా అవుద్దని పని అలా చేసేసుకున్నాను. చూడండి ఇలా ఉండలు చేసుకొని పెట్టుకున్నా. ఈలోగా 2 కాగుతాయి. అటు పాకం కాగుతది, అటు ఆయిల్ కూడా కాగుతది. ఇలా చిన్న చిన్న చపాతీలు పల్చగా చేసుకున్నాను. మరీ లావుగా కాదు. ఎందుకంటే ఇందులో సోడా ఏసాం కాబట్టి ఆటోమేటిక్‌గా అది ఉబ్బుతది. లావుగా చేసుకుంటే మనం అది తినలేము. చిన్న చిన్నగా ఇలా కొంచెం ఇవి చిన్నవి కాబట్టి ఆ చిన్న స్పూన్‌తో నేను కొంచెము కొబ్బరి కూర అనేది వేసుకుంటున్నాను. మీ దగ్గర కజ్జికాయలు చేసుకునే చెక్కలతో చేసినయి ఉంటాయి కదండీ! ప్లాస్టిక్‌తో కూడా అవి ఉన్నా పర్లేదు. అవి లేని వాళ్ళకి నేను డైరెక్ట్‌గా చూపిస్తున్నాను. నా దగ్గర అవి ఉన్నాయి. అవి లేని వాళ్ళకి చెప్తున్నాను. ఇలా కొంచెం వాటర్ అనేది తడుపుకున్నాను పక్కన నేను. చూడండి ఇలా వాటర్ తడుపుకొని ఈ ఇటుపక్క లేయర్ తీసుకొచ్చి దాని మీద పెట్టేసి మనకు తెలుసు కదా కజ్జికాయలు ఎలా చేయాలో. ఇలా చుట్టేసి ఈ కజ్జికాయలు చేసుకునే చెక్క లేనట్టయితే ఇలా ఇలా అటుపక్క, ఇటుపక్క పెట్టుకొని ఇలాగ ఫోర్క్ ఉంటది కదా! ఫోర్క్‌తో మనం ఇలా నొక్కేసుకున్నట్టయితే కజ్జికాయల షేప్ అన్నీ వస్తాయి. ఒక మంచి మోడల్ కింద వస్తదనమాట ఇలా. ఇది మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. యాక్చువల్‌గా మనం కజ్జికాయలు చేసుకున్నది అందరి దగ్గర కొంచెం పెద్దవుంటాయి. లేదు మనకు చిన్నది కావాలంటే ఇలా నార్మల్‌గా చేసుకోవడమే. ఇది కూడా చాలా ఈజీ. ఇది నాకు మీడియం సైజ్ వచ్చింది. ఇలానే అన్నీ చేసేసుకోవడమే అండి. చూడండి ఒకటి చేశాను కదా! నేను మీకు ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను. ఇది ఇంకోటి మీడియం లడ్డు తీసుకుంటున్నాను. అది కూడా అంతే సేమ్ ఇలా చపాతీలాగా పల్చగా చేసేసుకుంటున్నా ఫస్ట్. పల్చగానే చేసుకోండి. లావుగా చేసుకోవద్దు. మళ్ళీ గట్టిగా ఉంటది. తినడానికి బాగోదు. ఇలా చపాతీలా చేసుకొని కొబ్బరి కూర ఉంటది కదా! కొబ్బరి కూర కొంచెం ఇందులో పెట్టేసుకోవడమే.
మీరు కొబ్బరి కూరలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవద్దు. డైరెక్ట్‌గా వేసుకోండి. ఎందుకంటే ఇది ఆయిల్‌లో వేగుతది కాబట్టి అప్పుడు మళ్ళీ అవి చేదొచ్చేస్తాయి. మీకు డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉన్నట్టయితే అది కూడా వేసేసుకోవచ్చు. ఇలా నేను ఇంకోటి చేసి చూపిస్తాను చూడండి. ఇలా వేసేసుకొని కొబ్బరి కూర అంతా పెట్టుకొని డైరెక్ట్ ఇలా సమోసాలా మడత పెట్టేయడమే. మీకు అలా కాదు ఇంకోలా కావాలంటే ఇప్పుడు చపాతీ ఉంది కదా! చపాతీ ఏసేసాం కదా! అందులో ఈ కొబ్బరి కూర అనేది వేసేసి దానిపైన ఇంకో చపాతీ పెట్టేసినట్టయితే మనకి రౌండ్‌గా వస్తది. బాదుషా అంటారు కదండీ! అది కొంచెం కొంచెం మడత పెట్టుకున్నట్టయితే అది బాదుషా షేప్ అవుతది. మనకి ఎన్ని షేప్స్‌లో కావాలంటే అన్ని షేప్స్‌లో చేసుకోవచ్చు. మైదా పిండి కాబట్టి. ఇలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను ఇలా చిన్న చిన్నగా ఒక్కొక్కటి చేసుకున్నాను. ఇదొక సైజ్ వచ్చింది. నాకు పెద్దవి కొన్ని, చిన్నవి కొన్ని అలా వచ్చినాయి ఒక్కొక్కటి. చిన్న చిన్నగా నొక్కుతున్నాను. ఏంటంటే ఎక్కడ లీక్ లేకుండా ఎందుకంటే మళ్ళీ లోపల కొబ్బరి కూర అనేది మాడిపోద్దని చెప్పి చిన్న చిన్నగా చేసుకుంటున్నా. చూడండి నాకు ఇలా వచ్చినాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్‌లో. ఈలోగా నాకు పాకం కూడా తయారైపోయింది. తీగ పాకంకి దగ్గరగా రావాలంతే మరీ గట్టిగా అక్కర్లేదు. మాక్సిమం మనకి స్వీట్ షాప్స్‌లో ఇలానే చేస్తారు. మా డ్యాడీ తీసుకొస్తారు. ఉప్పాడ దగ్గర నుంచి. చాలా బావుంటాయండి. అక్కడ ఒక షాప్‌లో చేస్తారు ఇవి పాకంతో చేసిన కజ్జికాయలు. ఇలా ఆయిల్ కూడా మనకి కాగిపోయింది. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు ఇలా ఆయిల్ కాగింది. ఈ ఆయిల్‌లో 1, 2 అలా కజ్జికాయలు వేసుకోండి. నాకు చిన్నయి కాబట్టి నేను చిన్నది పెట్టుకున్నాను. మీకు పెద్దదైతే మీరు పెద్దది పెట్టుకోవచ్చు. చూడండి అవి వేసిన వెంటనే ఉబ్బిపోతున్నాయి. మనం ఇందులో సోడా వేసాం కదా! సో, అలాగా బాగా కాగిపోయింది ఆయిల్ నాది. ఇలా దగ్గరుండి మనం వీటిని బాగా వేయించుకోవాలి. లేదంటే మాడిపోతాయి వెంటనే. ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది కదా! చూడండి నాకైతే 4 పట్టినియి. మీరు పెద్దది పెట్టుకుంటే పెద్దది పెట్టుకోండి. నేను మాక్సిమం అన్ని చిన్న చిన్న వంటలు చేసుకుంటాను కాబట్టి చిన్న చిన్నవే పెడతాను వస్తువులు కూడా. ఇలా అన్నీ వేసుకొని అటు ఇటు స్వీట్ షాప్‌లో అంటే మనకి ఆహ్, బియ్యం పిండి కొంచెం లైట్‌గా వేస్తారు వాళ్ళు. గోధుమ రంగులోకొస్తాయి. మనకి ఇవి గోధుమ రంగులోకొస్తాయనుకోండి. కానీ ఉట్టి మైదా పిండి ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వేయించుకున్నట్టయితే అది లోపల కూడా బాగా వేగుతుంది. సో, ఇలా అవన్నీ ఆయిల్‌లో వేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనకి చూడండి నెమ్మదిగా కాగుతున్నాయి. పెద్ద మంట అయితే అస్సలు పెట్టొద్దు. ఇది మీడియం ఫ్లేమ్‌లో జరగాలి ఇదంతా. ఈ మీడియం ఫ్లేమ్‌లో నాకొక 6-7 మినిట్స్ పట్టింది ఇవి బాగా వేగడానికి. నేనైతే మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకున్నాను. లోపల కొబ్బరి కూర కూడా మాడకుండా ఉంటదని చెప్పి. చూడండి ఎంత బా వచ్చినాయో. ఈ కలర్‌లోకొచ్చాక మనం తీసేసుకోవడమే. ఇలా నెమ్మదిగా చిన్న మంట మీద వేయించుకున్నట్టయితే ఈ కలర్‌లో బాగా వేగుతాయి. చిన్న చిన్నవి భలే వచ్చినాయి ఇవి. ఇలా స్ట్రెయినర్‌లోకి తీసేసుకున్నాను నేను. ఇలా స్ట్రెయినర్‌లోకి తీసుకొని ఆయిల్ అంతా బాగా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాతనే ఇలా వేడి వేడి పాకం పక్కనే పెట్టుకున్న వేడి వేడి పాకం నేను అంటే ఇది మైదా పిండి కదా త్వరగా లాక్కుంటది లేదని చెప్పి ఇలా వేడి వేడి పాకంలోనే డైరెక్ట్ వేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నేను అప్పటికి పాకం అయిపోయిందని చెప్పాను కదా మీకు ఇందాకడే. అప్పటికే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. చూడండి ఇలా పాకంలో డైరెక్ట్ వేసేసాను. ఇవి నార్మల్ కజ్జికాయలు. ఇలా కూడా తినేయొచ్చు వేడి వేడిగా. ఇలా పాకంలో వేసుకుంటే ఆ పాకం వెంటనే పీల్చుకుంటది. ఇలా నొక్కితే అవి లోపలికెళ్ళి పాకం పీల్చుకుంటాయని చెప్పి ఇలా నొక్కుతున్నాను నేను. పక్కన వేరే ఒకళ్ళుంటే మనకి హెల్ప్ చేయడానికి బావుంటదనమాట. ఒకరు నొక్కుతారు. ఒకరేమో అవి వేస్తారు. చూడండి నేను రెండో వాయి కూడా వేసుకుంటున్నాను అలానే. ఇవి పెద్దవి వేసుకుంటున్నాను నేను. చూడండి ఇవి కూడా బా అవుతున్నాయి. పెద్దవి కాబట్టి నాకు 2, 3 పట్టినాయి అంతే. అంతకు మించి ఇంకెక్కువ పట్టలేదు. నూనె బాగా కాగిపోయింది. ఇలా వేసుకొని అన్నీ అలానే నెమ్మదిగా వేయించేసుకొని తీసేసుకోవడమే. మీకు నార్మల్‌గా కావాలంటే నార్మల్ కూడా ఇలా తినొచ్చు. ఇది కజ్జికాయలో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. బూరెల పూర్ణం ఉంటది కదా! దాంతో కూడా చేసుకుంటారు. డ్రై ఫ్రూట్స్‌తో చేసుకుంటారు. ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు. లోపల పూర్ణం ఒకటే మారుతుంది మనకి. చూడండి హాఫ్ బాణలితో ఉండే పాకం మొత్తం ఇలా సగం అయిపోయింది. చాలా వరకు పీల్చేసుకుంది పాకం అంతా. మనకి పాకంలో ఉన్నంత వరకు ఇది మెత్తగా ఉంటాయి. తర్వాత తీసి బయట పెట్టగానే మనకి ఒక చల్లారిపోయాక ఇది గట్టిగా అయిపోతాయి. లోపల మాత్రం పాకం అలానే ఉంటది. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.